నమస్తే. సామాన్య పేద ప్రజలు తమకు అన్యాయం జరుగుతుందని తెలిసి కూడా న్యాయం కోసం ప్రయత్నించలేని పరిస్థితిలో ఉంటారు. కోర్టు ఫీజులు, లాయర్ ఖర్చులు పెట్టుకోలేని పరిస్థితిలో పేద ప్రజలు ఉంటారు. వారి కోసం ఖర్చు లేకుండా న్యాయ సహాయం చేయాలనే మంచి ఆలోచనతో చేపట్టిందే BRK న్యాయవేదిక. న్యాయవేదిక ఫోన్ ఇన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు అంశం ప్రామిసరీ నోటు, అలాగనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇలా అన్ని రకాల సందేహాలకు సమాధానం పొందవచ్చు. ప్రస్తుతం స్టూడియోలో మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ వెంకట స్వామి గారు ఉన్నారు. అలాగే స్క్రీన్పై కనబడుతున్న నంబర్లకు ఫోన్ చేసి మీకు ఎటువంటి లీగల్ సమస్యలు ఉన్నా వాటికి సంబంధించి డౌట్స్ని మీరు లాయర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. ముందుగా అడ్వకేట్ గారికి స్వాగతం పలుకుదాం. సార్ నమస్కారం. సార్ ధన్యవాదాలు. సార్, ఇప్పుడు ఇది ఆర్థిక లావాదేవీల కోసం నగదును అప్పుగా తీసుకునేటప్పుడు మరి ప్రామిసరీ ఇలాంటివి వాడుతూ ఉంటారు. సో ప్రామిసరీ నోట్ యొక్క విశిష్టత ఏంటి? ప్రామిసరీ నోట్ను అసలు ఎందుకు దాన్ని స్టార్ట్ చేయాల్సిన అవసరం ఏర్పడింది? ఇది ప్రామిసరీ నోటు అనేది ఆర్థిక లావాదేవీలు ఎవరికైనా అప్పు కావాల్సి ఉన్నప్పుడు రుణదాతలు లేదా రుణగ్రహీతలు ఇద్దరి మధ్యలో ఒక ఒప్పందం కోసం మాత్రం, అంటే ఈ డబ్బులు ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కోసం జరిగే ఒక ఒప్పందాన్ని ఈ ప్రామిసరీ నోటు ద్వారా మనం చేసుకోవచ్చండి. ఈ ప్రామిసరీ నోటును నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో దీన్ని చెప్పబడింది. దాని ప్రకారం ఇది చట్టబద్ధత కలిగి ఉన్నదానండి. ఎవరైనా రుణదాతలు ఎవరికైనా రుణ గ్రహీతలకు కనుక అప్పు ఇచ్చేసినట్టుంటే దాన్ని తిరిగి ఎప్పుడు చెల్లించవచ్చు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమిటి, తర్వాత దాని యొక్క కాల పరిమితి ఏంటి, అవన్నీ వివరాలను కూడా ఈ ప్రామిసరీ నోట్లో పొందుపరచుకోవచ్చానండి. అయితే ఈ ప్రామిసరీ నోటు ఒకటేంటంటే దాని విశిష్టత, ప్రధానమైన విశిష్టత ఏంటంటే ఆన్ డిమాండ్ ఆఫ్ రుణదాత. అప్పుడు మాత్రమే ఎప్పుడైనా ఈ రోజు రాసి తెల్లారి కూడా ప్రామిసరీ నోటు ఈరోజు రాసి చేసి అప్పు తీసుకొని తెల్లారి అతను రుణదాత కనుక డిమాండ్ చేసి డబ్బులు అంటే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దానికి ఎలాంటి కండిషన్ ఉండదండి. అన్కండిషనల్గానే ఉంటేనే దాన్ని మనం ప్రామిసరీ నోటుగా మనం పరిగణించవలస్తాం. ఏదైనా కండిషన్ ఉంటే మాత్రం చాలా కష్టమవుతుందండి. అందుకని దీన్ని డిమాండ్ ప్రామిసరీ నోటుగా అంటాను. ఆన్ డిమాండ్ ఆఫ్ ది పర్సన్స్ హూ హ్యాస్ గివెన్ అమౌంట్ టు ఎనీబడి ఎల్స్ షెల్ పే. తీసుకున్న అతను దాన్ని ఆ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుందండి. ఇది NI యాక్ట్లో, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో చెప్పబడింది. దాని యొక్క వివరణలు ఇవ్వబడింది జరిగిందండి. దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రధానంగా ఏంటంటే, రుణం ఇచ్చేసినప్పుడు ఇచ్చిన రుణదాత పేరు, అతని అడ్రస్సు, ఆ తర్వాత రుణగ్రహీత పేరు, అతని అడ్రస్సు పూర్తిగా వివరాలు ఇచ్చాల్సి ఉంటుంది. ఎంత అమౌంట్ తీసుకున్నాడో దాన్ని కూడా దానిలో నింపాల్సి ఉంటుంది ఆ ప్రామిసరీ నోట్లో. ఆ తర్వాత దీనికి ఒక సెక్యూరిటీ, ఎందుకంటే మనకు సెక్యూరిటీ కూడా అవసరం ఉంటుంది కాబట్టి సెక్యూరిటీగా, అంటే దాన్ని గ్యారంటర్స్గా మినిమం ఇద్దరిని ప్రామిసరీ నోట్లో మనం పొందుపరచాల్సి ఉంటుంది. ఒకవేళ సెక్యూరిటీ ఇతను ఈ రుణ గ్రహీత ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఈ అమౌంట్ను ఈ సెక్యూరిటీ ద్వారా కూడా తిరిగి అతను పొందటానికి రుణదాత అవకాశాలు ఉంటాయండి. అయితే దీనికి సంబంధించినంత వరకు, ఈ ప్రామిసరీ నోటుకు సంబంధించినంత వరకు అది చాలామందికి కొంతమందికి ఏమో అపోహాలు ఉన్నాయంటే, ఎవరైనా డబ్బులు ఇచ్చేసిందని అంటే తిరిగి దాన్ని పొందడానికి కోసం ఒక బాండ్ పేపర్ మీద, అంటే బాండ్ పేపర్ మీద రాసుకొని చాలా గ్యారంటీ ఉంటుందని చెప్పేసి వాళ్ళు అపోహపడుతుంటారండి. బాండ్ పేపర్ కనుక రాసుకొని ఉంటే అది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుందండి. ప్రామిసరీ నోట్ అయితే దానికి ఓన్లీ రెవెన్యూ స్టాంప్స్ కనుక మనం అతికించగలిగితే అప్పుడు స్టాంప్ డ్యూటీ పే చేసినట్టుగా కోర్టు పరిగణించాల్సి ఉంటుంది. దాని మీద కోర్టు తగినంత మనం కోర్టు ద్వారా ఒకవేళ రుణగ్రహీత ఎగవేసిన ప్రయత్నం చేసినా ఇవ్వలేకపోయిన పరిస్థితులు ఉంటే దాన్ని మాత్రం మనం కోర్టులో ఛాలెంజ్ చేసేసుకొని, కన్సర్న్ కోర్టులో ఛాలెంజ్ చేసుకొని ఆ డబ్బులు పొందవచ్చు. దానికి ఎలాంటి స్టాంప్ డ్యూటీ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే సార్. అయితే సార్, ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు లక్ష్మారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి. అయితే లక్ష్మారెడ్డి గారితో మాట్లాడే ముందు ఒక చిన్న డిస్కషన్ సార్. ఈ ప్రామిసరీ నోట్లో మనం ఎంత మొత్తం వరకు నగదు అప్పుగా ఇచ్చుకోవచ్చు, అప్పుగా తీసుకోవచ్చు అంటారు? దాని కాల పరిమితి ఏమైనా చెప్తారండి? దానిలో ఇది విధంగా ఎంత మొత్తం అని ఏం చెప్పబడే లేదండి. ఎంత అమౌంట్ అయినా తీసుకోవచ్చు. అయితే విషయం ఏంటంటే, ఏ అమౌంట్ ఇచ్చేసినప్పటికీ దానికి ఈ లిమిటేషన్ యాక్ట్ ప్రకారం మాత్రమే వర్తించబడుతుంది.
లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అంటే ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఇది మనీ ట్రాన్సాక్షన్, ఈ మనీ ట్రాన్సాక్షన్ జరిగితే ఒకవేళ రుణగ్రహీత డబ్బులు ఎగగొట్టే ప్రయత్నం చేసినప్పుడు, ఇవ్వలేని పరిస్థితులు ఉన్నప్పుడు దాన్ని తిరిగి కోర్టు ద్వారా పొందడానికి 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందండి. ఈ మూడు సంవత్సరాల తిరిగి టైంకి అంటే మన డేట్ ఆఫ్ ప్రామిసరీ నోట్ నుంచేసి వితిన్ 3 ఇయర్స్ లోపల మనం సంబంధిత కోర్టులో దావా వేసేసి మనీ రికవరీ సూట్ వేసి ఆ రుణగ్రహీత ద్వారా మనం ఈ అప్పును పొందవచ్చండి. 3 సంవత్సరాలు అయిపోయిందంటే బార్డు బై లిమిటేషన్ కింద వచ్చేస్తుంది. చాలా కష్టమైంది. అప్పుడు మనం ఆ రుణాన్ని మనం ప్రామిసరీ ద్వారా ఉన్నప్పటికీ దాన్ని మనం వసూలు చేసుకోవడానికి వీలు పడదండి.